తెలంగాణ తీసుకురావడానికి 3 కారణాలు, 3 ప్రత్యేకమైనటువంటి ఒక డిమాండ్: నీరు, నిధులు, నియామకాలు. ఈ మూడింటిపైన మనం ఆలోచిద్దాం. నేను నీటిపైన తర్వాత లాస్ట్లో వస్తాను. నియామకాలు చెప్పండి. నిజంగా కూడా మనం అందరం ఇక్కడ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం విద్యార్థులకు ఏదైనా చేసినామా, ఉద్యోగాలు ఎన్ని నిర్మాణం చేసినామో, రావటమే ఏ విద్యార్థులు అయితే ఇక్కడ కూడా చాలామంది విద్యార్థులు చేసే వాళ్ళు ఉన్నారు కనబడ్డారు నాకు. ఏ విద్యార్థులు అయితే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో అదే విద్యార్థి మీద కేసు పెట్టారు. మీరు చూడండి, అదే విద్యార్థి మీద కేసు పెట్టడం జరిగింది. ఏ నియామకాల కోసమో తెలంగాణ విద్యార్థులు పోరాడారో ఆ నియామకాలు కాలే. మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చినాం. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆ విద్యార్థులు నియమంగా ఆ రోజు పోరాడింది. నిజంగా మొన్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆఫ్టర్ 12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోర్టులలో పడి మొన్న పూర్తి చేశారు. అది సరే, అది కూడా అవకతవకలు జరిగినాయి. సుప్రీంకోర్టు దాకా పోయింది. సరే, చేసిన మొత్తానికి అయిపోయింది. ఆ ప్రభుత్వంగానే ఈ ప్రభుత్వంగానే నియామకాల విషయంలో ఈ 2 ప్రభుత్వాలు కూడా జాబ్ క్యాలెండర్స్ తెచ్చి విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చి ఒక భవిష్యత్తు చూపెట్టి దాంట్లో మొత్తం వైఫల్యం చెందింది ఈ 2 ప్రభుత్వాలు. కాబట్టి నియామకాల విషయంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయింది.